నమస్తే అందరికీ. ఈరోజు మనం జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే సిటిజన్స్ డైలాగ్ అనే మీటింగ్లో ఉన్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి జిహెచ్ఎంసీ విస్తీర్ణం, ఇది రాజకీయ దృక్కోణమా లేక ప్రజా ఉద్ధరణమా అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. సో ఈ టాపిక్ ముందుగా మనం చర్చించడానికి ముందు మన ఆనవాయితీగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రియాంబుల్ని మనం చదవడం జరుగుతుంది. రాహుల్, ప్లీజ్ కెన్ యూ రీడ్ ఇట్? Yes, absolutely. Yeah. So I would request everyone to pay attention to this. Yeah. So the preamble of the Constitution of India: we, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, so a social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. Yeah. Thank you. యా, వి విల్ గో టు ద టాపిక్. జిహెచ్ఎంసీ యొక్క విస్తీర్ణం, ఇది రాజకీయ దృక్కోణము లేక ప్రజా ఉద్ధరణము, మీ అభిప్రాయాలు ఏదైనా చెప్పవచ్చు. సో యా, ప్లీజ్ కంటిన్యూ. యా, దానికి ముందు నేను ఒక 5 to 10 minutes మాట్లాడొచ్చా? షూర్ రాహుల్, సో యా ప్లీజ్ క్యారీ ఆన్. యా థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ మాట్లాడుతున్న జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని రీసెంట్గా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇంకా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కింద మళ్ళీ జిహెచ్ఎంసీ లాగా పెట్టడం చేసినారు. అది చేయడంలో కూడా ఎంత హడావిడిగా, ఎక్కువ డ్యూ ప్రాసెస్ లేకుండా, ఆ రూరల్ ఏరియాస్ మీద అర్బన్ ఏరియాస్ కన్వర్ట్ చేయడము, ఎవరితోని పెద్ద పబ్లిక్ కన్సల్టేషన్ చేయకుండా, పబ్లిక్ అబ్జెక్షన్స్ ఇచ్చినా కూడా అది పెద్ద పట్టించుకోకుండా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను చెప్తుంది తప్ప ఉంటే ఎవరైనా కరెక్ట్ చేయండి. బట్ యాజ్ ఫర్ యాజ్ ఐ నో, పబ్లిక్ ఎంత అబ్జెక్షన్స్ ఇచ్చినా అక్కడ ఏమున్నా కూడా వాళ్ళు ఏం చేయకుండా, అవన్నీ నేను చేయకుండా, డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా చాలా తక్కువ టైంలో దాన్ని బుల్డోజ్ చేసినారు. బట్ దీనికంటే ముందు అర్బన్ ఏరియాకి అండ్ అర్బన్ గవర్నెన్స్లో అర్బన్ లోకల్ బాడీస్కి జరుగుతున్న అన్యాయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్గా యాజ్ అ సిటిజన్ నేను ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తా? రేపు నా పిల్లలకి చదువు కావాలి అంటే ఖతర్నాక్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, నేను రూపాయి ఖర్చు పెట్టిన కల్లా ట్యాక్స్ పెడుతున్నా కాబట్టి ఫ్రీగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి పంపించి, యూనో, ప్రీ డే కేర్ నుంచి పీజీ ఇంకా పిహెచ్డి వరకు వాళ్ళకి ఫ్రీగా జరగాలని, నేను ఫ్రీగా మంచి క్వాలిటీకి రావాలనుకుంటా. రేపు నా ఫ్యామిలీలో ఎవరికన్నా ఏమన్నా అయితే, ఆవిడ నాకేమైనా అయితే పబ్లిక్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అక్కడ మంచి సర్వీసెస్ ఉండాలనుకుంటా. స్వచ్ఛమైన గాలి, తాగడానికి మంచి నీళ్లు, క్లీన్ వాటర్, దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్, మన గాలి పీల్చుకోవడానికి మంచిగా ఉండడం, రోడ్లు, ఎలక్ట్రిసిటీ కరెక్ట్ రావడం. సో ఇట్లాంటి బేసిక్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ చేసే పనులు వేరే ఉంటాయి. వాళ్ళు ఫారిన్ పాలసీ, కరెన్సీ వాల్యుయేషన్ గురించి చూసుకోవడము, ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఏమంటూ సాల్వ్ చేయడము, వాళ్ళు నేషనల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడము, కనెక్ట్ చేయడము. మళ్ళీ స్టేట్ పనులు వేరే ఉంటాయి. స్టేట్ స్కూల్స్ని రన్ చేయడము, లేకుంటే స్టేట్ వైడ్లో డిస్ట్రిక్ట్స్ మధ్యలో కోఆర్డినేషన్ చేయడము, వాటి పనులు వేరే ఉంటాయి. స్టేట్ చేసే పనులు వేరే ఉంటాయి. కానీ మెయిన్గా మనల్ని టచ్ అయ్యేటట్టు, మనకి రోజువారీగా అవసరమయ్యే మెయిన్ లైఫ్లో ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి లోకల్ బాడీసే ప్రొవైడ్ చేస్తాయి, లోకల్ గవర్నమెంట్సే ప్రొవైడ్ చేస్తాయి. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశంలో ఒక క్వాజాయ్ ఫెడరల్ స్టేట్ లాగా పెట్టి, సెంటర్ స్టేట్లో, యూనియన్ గవర్నమెంట్ స్టేట్లో చాలా పవర్స్ పెట్టేసి స్టేట్కి కొంచెం తక్కువ పవర్స్ వచ్చేలాగా చేశారు. ఐ అండర్స్టాండ్, అప్పట్లో మనం మళ్ళీ ఉద్యమాలు జరిగి దేశం విడిపోతుందేమో అన్న ఉద్దేశంతో స్టేట్కి కొంచెం తక్కువ పవర్స్ ఇచ్చారు, యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఎక్కువ పవర్స్ పెట్టుకున్నారు. కానీ అక్కడ జరిగిన అన్నిటికంటే పెద్ద అన్యాయం ఏంటిదంటే, లోకల్ గవర్నమెంట్స్ మొత్తానికి పీకి పడేసినారు. దానికి వివిధ కారణాలని ఉండొచ్చు, కానీ మొత్తానికి పీకి పడేసి చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ 72nd అమెండ్మెంట్ ప్రకారము వారు రూరల్ గవర్నెన్స్ ఇంకా అర్బన్ గవర్నెన్స్కి తీసుకొచ్చినారు, అమెండ్మెంట్ తీసుకొచ్చినారు. కానీ తీసుకొచ్చి దాని ఇంప్లిమెంటేషన్ మళ్ళీ ఉన్న స్టేట్ గవర్నమెంట్ చేతికి ఇచ్చేసినారు. మీ కిందకు వస్తుంది, ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో వస్తుంది, మీరు ఎంత డివాల్వ్ చేయాలనుకుంటే అంత డివాల్వ్ చేయండి అని అంటారు. ఇప్పుడు మీరు అట్లా చూసుకుంటే ప్రతి ఒక్క స్టేట్లో రకరకాల లెవెల్స్ ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నెన్స్, రూరల్ లోకల్ గవర్నెన్స్ డివాల్వ్ అయి ఉంది. మన తెలంగాణలో అయితే దారుణమైన పరిస్థితుల్లో అర్బన్ బాడీస్ ఉన్నాయి. ఎందుకంటే 2030 కల్లా మన స్టేట్లో 65% మంది ప్రజలు అర్బన్ బాడీస్లోనే ఉంటారు. కానీ ఇప్పుడున్న రూరల్ సెటప్లో అట్లీస్ట్ ఊరికి ఒక సర్పంచ్ ఉంటారు, సర్పంచ్కి బ్యాంక్ చెక్ పవర్ ఉంటుంది, వాళ్ళకు ఒక సచివాలయం ఉంటుంది, వాళ్ళు పనిచేస్తారు, గ్రామ సభ జరుగుతుంది. ఇప్పుడు అవి జరుగుతున్నాయా లేదా, అన్ని కరెక్ట్ అవుతున్నాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే, కనీసం ఆన్ పేపర్ వాళ్ళకి పవర్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు అర్బన్ లోకల్ బాడీస్ని చూసుకుంటే వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ పవర్ లేదు.
అసలుకి అంటే మనకి ఒక జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఉంటుంది, కానీ ఆ కౌన్సిల్లో వాళ్ళకేం పవర్స్ లేవు, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు. వాళ్ళు స్టేట్ ఇచ్చిన పైసల మీద ఆధారపడాలి, లేకుంటే యూనియన్ గవర్నమెంట్ ఇచ్చిన పైసల మీద ఆధారపడాలి, కానీ సొంతంగా చేసుకునేది లేదు. అది కాకుండా స్టేట్ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జిహెచ్ఎంసీ కిందకి వస్తే పేరుకి జిహెచ్ఎంసీ ఉంది, కానీ హైదరాబాద్ మున్సిపల్ వాటర్ సప్లై బోర్డు సపరేట్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బోర్డు సపరేట్ ఉంటుంది, హైదరాబాద్ డెవలప్ చేయడానికి, రోడ్ కన్స్ట్రక్షన్ చేయడానికి సపరేట్ ఉంటుంది. ఇది జస్ట్ జిహెచ్ఎంసీ కింద పెద్దగా ఏముంటుంది అంటే, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు ఇచ్చేటోళ్ళ దగ్గర. అది కాకుండా వాళ్ళు వెళ్ళి అక్కడ చిన్న చిన్న పనులు, యూనో డాగ్ స్ట్రీట్ యానిమల్స్ వెల్ఫేర్ చేయడం కానీ ఇట్లాంటి చిన్న చిన్న చేస్తారు. కానీ మెయిన్గా మనకి ఏదైనా డెలివరీ, లాస్ట్ మైల్ డెలివరీ అనేది లోకల్ గవర్నెన్స్తోనే పాసిబుల్. అది మనకు కాకుండా చేసినారు, ఎందుకంటే లైక్ ఐ సెడ్, లెజిస్లేటివ్ పవర్ లేదు, ఎగ్జిక్యూటివ్ పవర్ లేదు, ఫైనాన్షియల్ పవర్ లేదు, లోకల్ అర్బన్ గవర్నెన్స్ దగ్గర ఏది లేదు. ఇదే కాకుండా ఆల్రెడీ ఉన్న జిహెచ్ఎంసీలో నేను ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ సెకండ్. సో ఉన్న జిహెచ్ఎంసీలో అప్పట్లో కొన్ని ప్రస్తావనలు వచ్చినాయి. ఏంటంటే అసలుకి అర్బన్ ఏరియాస్లో ప్రజల పార్టిసిపేషనే లేదు. సో పార్టిసిపేషన్ లేదు కాబట్టి ఊర్లలో ఎట్లయితే ఊరికి గ్రామ సభలు అవుతాయో, సిటీలలో ఇప్పుడు ఊర్లో ఎంతమంది ఉంటారో తెలియదు, ఒక 10,000 నుంచి 15,000 మంది ఉంటారేమో. కానీ జిహెచ్ఎంసీలో ఒక వార్డులోనే 50,000 మంది ఉంటారు. ఇట్లా అంటే ఒక 5-6 ఊర్లు కలిపితే ఒక వార్డు ఉంది కాబట్టి కనీసం ఒక వార్డుకి ఒకటి వార్డు కమిటీ పెట్టాలి. ఆ వార్డు కమిటీలో జనాలు ఉండాలి, మన లోకల్ సిటిజన్సే. అక్కడ రొటేషన్ బేసిస్లో వార్డు కమిటీస్ ఉండాలి. ఆ వార్డు కార్పొరేటర్ చేస్తున్న పనులన్నీ మనం దగ్గర నుండి చూసుకోవాలి. అది రొటేషన్ బేసిస్లో. అది కాకుండా ఏరియా సభలు పెట్టాలి. ఆ ఏరియా సభలో ఇప్పుడు ఎట్లయితే గ్రామ సభలో వాళ్ళు వెళ్ళి కూర్చుంటారో అట్లా ఏరియా సభకి వెళ్ళాలి అని చెప్పి అది తీర్మానం తీసుకొని దాన్ని లాలో పెట్టినా కూడా, అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి వార్డుకి వార్డు ఆఫీస్ ఒకటి పెట్టింది, కానీ ఆ ఆఫీస్ ఖాళీ ఉంటుంది. ఆ ఆఫీస్లో వార్డు కమిటీస్ ఫామ్ చేయలేదు. ఇప్పుడు మీరు చూసుకుంటే వార్డ్ కమిటీస్ నాట్ యెట్ కాన్స్టిట్యూటెడ్ బై జిహెచ్ఎంసీ. ఇది ఇక్కడ జరిగిన పరిస్థితి అదనమాట. వాళ్ళు అసలు వార్డ్ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేయలేదు, మళ్ళీ ఒక్క ఏరియా సభ కూడా పెట్టలేదు. ఇప్పుడు దాకా అదంతా ఏం చేయలేదు. అది కాకుండా పొలిటికల్ గిమిక్స్ చేస్తారు. అండ్ జిహెచ్ఎంసీ మీద చాలా అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఆ కార్పొరేటర్లు లోకల్ అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ వాళ్ళతో కుమ్మక్కై చాలా తప్పుదాలు చేయడం అనేది, అట్లాంటివి చాలా ఉన్నాయి. అది కాకుండా ఏంటంటే 2020 డిసెంబర్లో ఎలక్షన్స్ అయితే 2025 డిసెంబర్లో ఆల్రెడీ జిహెచ్ఎంసీ మ్యాండేట్ అయిపోయింది. సో 2025 డిసెంబర్ కల్లా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోవాల్సింది, కానీ కావాలని చెప్పి దాన్ని డిలే చేసి 2026 ఇప్పుడు మిడ్ అయినా కూడా ఎలక్షన్స్ పెట్టకుండా ఇప్పుడు ఏం నడుస్తుంది, దాని మ్యాండేట్ అయిపోయింది, ఉన్న కౌన్సిల్ మ్యాండేట్ అయిపోయింది, ఉన్న మేయర్ మ్యాండేట్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళని కూర్చోబెట్టి ఒక టెక్నోక్రాటిక్ బ్యూరోక్రాటిక్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ని వాళ్ళు నడిపిస్తున్నారు. అంటే మేయర్ కౌన్సిల్ ఉన్నా కూడా వాళ్ళకి పెద్ద పవర్స్ ఏం లేవు, కానీ అట్లీస్ట్ వాళ్ళు ఒక అడ్వైజరీ బాడీ లాగా, ఒక వాచ్ డాలాగా పనిచేసే ఆపర్చునిటీ అని ఉంటుండే. ఇప్పుడు ఇంత బ్లేటెంట్గా 6 నెలలు అయినా కూడా అసలుకి గ్యాప్ వేయకుండా ఇట్లా చేసారు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి 3 భాగాలుగా తయారు చేసారు. ఇప్పుడు మీరు చూసుకుంటే జిహెచ్ఎంసీని తీసుకెళ్ళి దాన్ని ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి ముందు చెప్పి, దాని తర్వాత 3 భాగాలుగా చేసేసి, ఇప్పుడు మెయిన్గా మీరు చూసుకుంటే సైబరాబాద్ కార్పొరేషన్ దగ్గర అన్ని పైసలు ఉంటాయి. ఇప్పుడు అక్కడనే ఐటీ ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడనే ఎక్కువ డెవలప్మెంట్ అయింది, అక్కడనే పైసలు ఉంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫైనాన్సెస్లో ఇష్యూ, హైదరాబాద్లో చాలా ఇష్యూస్ ఉంటే అంతా ఒక చోట పెడితే కనీసం ట్యాక్స్ రెవెన్యూ డివైడ్ అయ్యి కొంచెం మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. 300 వార్డ్స్కి చేస్తే అప్పుడు ఈచ్ వార్డ్కి ఒక 25,000 మంది జనాలే ఉంటారు. ఉన్న జిహెచ్ఎంసీలో కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఇప్పుడు సపరేట్ చేసి ఆల్రెడీ జనాలకి ఏ ఇష్యూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు ఇంత బ్యూరోక్రసీ పెంచేసి ఇన్ని డిఫరెంట్ కార్పొరేషన్ చేస్తే ఎవరికి ఎటు వెళ్ళాలో తెలియదు, ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఆన్ పేపర్ డీసెంట్రలైజేషన్ కరెక్టే, ఇంకా ఎక్కువగా డివైడ్ చేసి ఇంకా డీసెంట్రలైజ్ చేయడం కరెక్టే, కానీ ఉన్నదాన్నే వాళ్ళు సరిగ్గా ఆపరేట్ చేయకుండా, ఉన్న కార్పొరేషన్స్కి పవర్స్ ఇవ్వకుండా, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెన్స్, లెజిస్లేటివ్ ఇండిపెండెన్స్ ఇవ్వకుండా ఇట్లా చేయడం కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం. శివ, కెన్ యూ షేర్ ద స్క్రీన్ అగైన్? యా, సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ హైదరాబాద్కి, గ్రేటర్ హైదరాబాద్కి అండ్ మన తెలంగాణలో ఉన్న అర్బన్ ఏరియాస్కి చాలా అన్యాయం జరుగుతుంది. రూరల్ ఏరియాస్కి అన్యాయం జరుగుతుందో అనుకుంటే అర్బన్ ఏరియాస్కి ఎక్స్ట్రా అన్యాయం జరుగుతుంది. కానీ దాన్ని మనం పట్టించుకోవాలి. దానికి సంబంధించి ఏదో ఒకటి చేసి, ఏదో ఒక ఆందోళన చేసి దానికి అర్బన్ ఏరియాస్కి ఇంకా పవర్స్ డివాల్వ్ అయ్యేలాగా ఖచ్చితంగా చూడాలన్నది నా రిక్వెస్ట్. యా, శివ, కెన్ యూ ప్లీజ్ షేర్ ద స్క్రీన్? Yeah, yes, Rahul, I'm sharing. యా, సో దట్ ఈస్ మై పీస్ ఆఫ్ ఇన్పుట్ ఐ వాంటెడ్ టు గివ్ స్టార్ట్ అయ్యే ముందు. Yeah, can I share something before? యా, ప్లీజ్ డూ. Yeah, let ఎవరైతే me. మాట్లాడాలనుకుంటున్నారో హ్యాండ్స్ రైజ్ చేయండి, తర్వాత శివ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు మైక్. యా, ప్లీజ్ కంటిన్యూ.
యా జస్ట్ నేను కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మన మెంబర్స్కు. దెన్ దే కెన్ ఆల్సో పుట్ ఫోర్ దేర్ థాట్స్. ఇప్పుడు నా యొక్క మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మన దేశంలో లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఉందా? నాది స్క్రీన్ కనబడుతుందా? సో Yes, sir. రాహుల్ గారు చెప్పినట్టుగా ఫైనాన్షియల్ ఆటానమీ లేదు, ఎగ్జిక్యూటివ్ ఆటానమీ లేదు, లెజిస్లేటివ్ ఆటానమీ లేదు. వరల్డ్ బ్యాంకు, డబ్ల్యూటీఓ ఈ ఇంటర్నేషనల్ సంస్థలు ఏదైతున్నాయో అవి కొన్ని కండిషన్స్ పెట్టినాయి. వాటిని ఏమంటారంటే స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్స్ అంటారు. దాని ప్రకారము వాటర్ అండ్ సెవరేజ్ బోర్డు క్రియేట్ చేయబడింది, హెచ్ఎండిఏ క్రియేట్ చేయబడింది, హెచ్ఎండిఏ. ఇట్లా వీటిని ఏమంటారంటే వీటిని పారాస్టాటల్ బాడీస్ అంటారు. పారాస్టాటల్ బాడీస్. వీటి ద్వారా వీటికి ఎవడు హెడ్ ఉంటాడు? ఒక బ్యూరోక్రాట్ ఉంటాడు కదా. వీటికి హెడ్ ఎవడు ఉంటాడు? బ్యూరోక్రాట్ ఉంటాడు. ఇట్స్ నాట్, డెసిషన్స్ ఆర్ నాట్ టేకెన్ బై ద పీపుల్, ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. అక్కడ ఏం కావాలనో తెలియదు. అట్లనే చూసిన ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ, ఏదో ఒక పేరు పెట్టి స్టేట్ గవర్నమెంట్స్ ఏమవుతున్నాయంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ వితౌట్ డెవాల్వింగ్ ద పవర్స్ టు ది లోకల్ సెల్ఫ్ బాడీస్. రాజ్యాంగం ఒకటి చెప్తుంది, వీళ్ళు ఒకటి చేస్తారు, డైల్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గారు ఇంకొంచెం డీటెయిల్గా చెప్పిండ్రు. జస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ సమ్ మోర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనము ఎక్కడైతే మ్యాచ్యూర్డ్ డెమోక్రసీస్లో చూసినట్లయితే ఒక సిటీకి సిటీ కౌన్సిల్, సిటీ మున్సిపల్ కౌన్సిల్ అవన్నీ ఉంటాయి. వాళ్ళకు అన్ని పవర్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా పన్నులు కట్టినవి వాళ్ళ అకౌంట్లో పడతా ఉంటాయి. ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే, పన్నులు కట్టిన అనుకో, ప్రజలు కట్టినప్పుడు రూపాయిలో 10 పైసలు సెంట్రల్ పోతాయి, 10 పైసలు స్టేట్కి పోతాయి, 10 పైసలు 5 పైసలు కౌంటీకి పోతాయి, 5 పైసలు సిటీకి పోతాయి. ఇట్లా డివాల్వ్ అవుతాయి అన్నట్టు. ఫండ్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ ఏంది, ఇంతకుముందు రాహుల్ గారు అన్నట్టుగా గ్రాంట్స్తో బతుకుతున్నారు వీళ్ళు. ఇప్పుడు జిహెచ్ఎంసీ పేరుకే ఉన్నది, వాళ్ళకు కొన్ని గ్రాంట్స్ అవుతాయి. వాళ్ళకి గ్రాంట్స్ ఇచ్చే దేనికోసం? చెత్త క్లీన్ చేయడానికి, మినిమల్ ఆపరేషన్స్ కోసం వాళ్ళు చేస్తున్నారు. ఈ మధ్యలో కొన్ని కొత్త చేస్తున్నారు. మళ్ళీ ఇంకేం చేస్తున్నారు? అసలే బేసిక్ వాళ్ళకు రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చేయకుండా మేము తక్కువ రేటుకు భోజనం పెడతామంటారు. అంటే ఇవన్నీ పాపులిస్ట్ థింగ్స్. వాళ్ళు చేయవలసినటువంటి విధులు కాకుండా, రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఒక ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే డిమార్కేట్ చేసిన చట్ట ప్రకారం చేసినవి కాకుండా ఎక్స్ట్రాగా చేస్తున్నారు. ఎందుకంటే పాపులిస్ట్ థింగ్స్ ఇవన్నీ. అంటే ఎవడో మేయర్ వస్తాడు, ఆ పార్టీ ఎవడో వస్తాడు, దానికి సంబంధించినవి చేయడం. అలా కాకుండా రియల్గా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఏదైతే ప్రజాస్వామ్యంలో ఉండాలనో అది లేదనేది మనకు అర్థమవుతుందని నా భావన. మీరు దీని మీద చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అర్బనైజేషన్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు మామూలుగా ప్లానింగ్ ఎట్లుండాలి? అసలు డెవలప్మెంట్ మోడలే పనికొస్తుందా, ఇది చేస్తున్నారా అనేది మనము ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అర్బనైజేషన్ ఒక ఆర్గానిక్ ఉండడం లేదు. ఎందుకంటే ఎక్కడైతే ప్రజలు నివసిస్తున్నారో, ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. మనది ఇదే రూరల్ బేస్డ్ అగ్రేరియన్ ఎకానమీ మనది. అంటే ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అయింది, మోడర్నైజేషన్ అయింది, ఇట్లా కొంత సిటీస్ పెరుగుతాయి, అది సహజంగా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ అర్బనైజేషన్ ఎట్లయితుందంటే పుష్ ఫ్యాక్టర్ అన్నట్టు. గ్రామాల నుంచి వెళ్ళి నెట్టివేయబడుతున్నారు ప్రజలు, ఇన్ సర్చ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇన్ సర్చ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ ఎడ్యుకేషన్. అసలు గ్రామాలలో, మండలాలలో కూడా ఏ విధమైనటువంటి వసతులు లేకపోవడం వల్ల వాళ్ళు గ్రామాల నుంచి వెళ్ళి నెట్టివేయబడుతున్నారు, మైగ్రేట్ అవుతున్నారు. మైగ్రేట్ అయింది సిటీలో వాళ్ళు రిసోర్సెస్ మీద స్ట్రెయిన్ అవుతున్నారు. ఈవెన్ అర్బనైజేషన్ కూడా హెఫజార్డ్. మీరు దీని మీద చాలా, మన హైదరాబాద్ మీద మనము మనం ప్రజెంటేషన్ చేసినాం, ఫ్లడ్ ఫ్రీ హైదరాబాద్ అని. దాంట్లో చాలా అంశాలను మనము ఈ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది కూడా మనం వివరించినాం. అంటే హెఫజార్డ్ డెవలప్మెంట్ చేస్తూ అక్కడ అతుకుల బొంతలాగా ఆడో కొంత ఈడో కొంత. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంటుంది, పక్కకే మాదాపూర్ స్లమ్ ఉంటుంది. మన రాష్ట్రంలో, మన హైదరాబాద్లో దగ్గర 63 రిజిస్టర్డ్ స్లమ్స్ ఉన్నాయి. అన్రిజిస్టర్డ్ స్లమ్స్ ఇంకొక 10 ఉన్నాయి. అంటే చూడండి, అంటే ప్రజలను సిటీకి నెట్టబడి అక్కడ లివింగ్ స్టాండర్డ్స్ చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. అది వాటరే కానీ, అన్హైజీనిక్ కండిషన్స్లో బతకడమే కానీ. అంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ మోడల్ అవర్ గవర్నమెంట్స్ ఆర్ అడాప్టింగ్ అనేది ఇక్కడ మీ ముందు పెట్టేటువంటి ప్రశ్న. దీంతో ఏమవుతుందంటే, ఈ ఫోర్స్డ్ మైగ్రేషన్ వల్ల రూరల్ ఇన్కమ్ కొలాప్స్ అవుతుంది, అగ్రికల్చరల్ రిస్క్ అవుతుంది. అంటే ఒక 20 ఎకరాలున్న 10 ఎకరాలు ఉన్నటువంటి ఏదైతే ఆసామి ఉన్నాడో వాడు అడ్డకూలిగా మారుతున్నాడు. ల్యాక్ ఆఫ్ లోకల్ ఆపర్చునిటీస్ లేకుండా చేస్తున్నారు.
ఇప్పుడు అర్బనైజేషన్ వల్ల ఎన్ని అవుతున్నాయంటే ఇవన్నీ ఎకలాజికల్ కాస్ట్. సిటీస్లో కన్జంప్షన్ ప్రొడ్యూస్ ఉండదు, కన్జంప్షనే ఉంటుంది. చాలా వరకు ఈ వాటర్ వీటి మీద స్ట్రెయిన్ అవుతున్నాం. సోషల్ కాస్ట్, సరైనటువంటి సపోర్ట్ సిస్టమ్స్ లేకుండా పోతున్నాయి. ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఎకనామిక్ ఫ్రాజిలిటీ, హై కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు గ్రామం నుంచి వచ్చి మనకి బతుకు తెరువు లేక అరకుర పరిస్థితులలో మోరీలల్లో ఇప్పుడు మన మూసీ నది ఆ వాటిల్లో అందులోనే ఆ గలీజ్ నీళ్ళలోనే ఓ చిన్న గుడిసేసుకొని బతకడము, అందులో ఆ నీళ్ళతోనే కడగడము, బట్టలు ఉతుకోవడము. అంటే ఇవన్నీ మనం చూస్తున్నాం. యు సీ హౌ ది రూరల్ సిస్టమ్స్ ఆర్ కొలాప్సింగ్. సాయిల్ డిగ్రేడేషన్ అవుతుంది, ప్రాపర్ ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్ చేయక. వాటర్ డిప్లీషన్ అవుతుంది, డెడ్ సైకిల్స్. ఎవ్రీ డే యాజ్ పర్ ద నేషనల్ రికార్డ్స్ 32 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యాజ్ పర్ ది గవర్నమెంట్ రికార్డ్స్. యూత్ మైగ్రేషన్. సో మనము దీన్ని ఈ డిబేట్ను రిఫ్రేమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు మీకు ఒక ఏం జరుగుతుంది అనేది ఒక నాకు తెలిసిన మటుకు మీకు ఒక అవగాహనను ప్రజెంట్ చేశాను. సో ఓవర్ టు ది ఆడియన్స్. సో వీ హ్యావ్ టు థింక్, వీ హ్యావ్ టు రిఫ్రేమ్ దిస్ మోడల్. ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ మోడల్ మన గవర్నమెంట్స్ ఏదైతే అడాప్ట్ చేసుకుంటున్నాయో, ఇంప్లిమెంట్ చేస్తున్నాయో, అవి ఎంతవరకు రియల్గా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ని బలోపేతం చేస్తున్నాయి, నిజమైన ఫంక్షన్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే రాజ్యాంగం నిర్దేశించిందో, ఏదైతే చట్టాలు చెప్తున్నాయో అవి నిజంగా జరుగుతున్నాయా లేదా అనేది మనము లోతుగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందనేది మీ ముందు పెడుతున్నాను నేను. సో ఓవర్ టు శివ. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ రాహుల్ గారు. రియలిస్టిక్ ఫ్యాక్ట్స్ కొన్ని చెప్పడం జరిగింది. ఈ అంశం గురించి మీతో ఎవరైనా ఏదైనా చెప్పాల్సుకున్నారు? ఇది రాజకీయ దృక్కోణమా, ప్రజలకు ఉపయోగకరమా? హలో బాలు బాలకృష్ణ గారు గారు. మైక్రోఫోన్ ఆన్ చేసుకున్నారు. ఇట్స్ లైక్ హీ వాంటెడ్ టు సే సంథింగ్. బాలు గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. అయితే యాక్చువల్గా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు ఇక్కడ డీసెంట్రలైజేషన్ లో అంటే జిహెచ్ఎంసీ ఇట్ సెల్ఫ్ ఒక ఆటోనమస్ బాడీగా లేదు, లేక దాని నుంచి రెవెన్యూ కలెక్షన్స్ ఇన్ ద సెన్స్ ప్రాపర్టీ ట్యాక్స్ మెయిన్ ఇన్కమ్ సోర్స్ జిహెచ్ఎంసీకి వచ్చేది ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి. ఆ ప్రాపర్టీ ట్యాక్స్ అరౌండ్ 5,000 crores ఉన్న ఎస్టిమేషన్ ప్రకారం న్యూస్ పేపర్లో జిహెచ్ఎంసీ మెజర్ టైంలో వచ్చింది డేటా. 5,000 to 6,000 crores ఏముంది అంతే. 5,000 నుంచి 6,000 crores జస్ట్ జిహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి వస్తుంది. కానీ బడ్జెట్ వాళ్ళు మొన్న ప్రవేశపెట్టిన 2023లో క్లోజింగ్ బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టినారంటే 11,460 crores బడ్జెట్ ప్రవేశపెట్టినారు. మిగతా 6,000 crores వాళ్ళు డెఫిసిట్ ఉంది కదా, మళ్ళీ దాన్ని ఎక్కడి నుంచి సమకూర్చుకుంటున్నారని అంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ నుంచి వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. అండ్ కొన్ని కార్పొరేషన్స్ నుంచి లైక్ ఇప్పుడు బ్యాంక్స్ నుంచి కానీ లేకపోతే కొన్ని కార్పొరేషన్స్ నుంచి కానీ డెప్ట్ రూపంలో వాళ్ళు మిగతా 6,500 to 6,000 crores వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. ఆ సమకూర్చుకునే టైంలో వాళ్ళు పెట్టే కండిషన్స్ లైక్ ఇందాక రమేష్ సార్ చెప్పినట్టు డబ్ల్యూటీఓ అండ్ వరల్డ్ బ్యాంక్ కండిషన్స్ ప్రకారం సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అయింది. దాన్ని బేస్ చేసుకుని మనకు హెచ్ఎండిఓ తర్వాత హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి అండ్ మిగతా స్టేట్ గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా జిహెచ్ఎంసీని కంట్రోల్ చేస్తున్నాయని చెప్పేసి అన్నారు. అట్లనే వాళ్ళు కండిషన్స్ పెట్టడం వల్ల ఇక్కడ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అయిపోతుంది అన్నట్టు. ఆల్మోస్ట్ నాకు తెలిసి దగ్గర 1.5 crores 1,50,00,000 నివసిస్తున్నటువంటి జనాభా రాష్ట్రంలో దాదాపు సగం జనాభా హైదరాబాద్ లో నివసిస్తుంది. అటువంటి హైదరాబాద్ కి అట్లీస్ట్ ఇప్పుడు దాదాపు ఒక 5-6 years నుంచి వార్డ్ మెంబర్స్ అనే వాళ్ళే లేరు. వార్డ్ మెంబర్స్ ఇన్ ద సెన్స్ అంటే డివిజన్ ఉంటది జిహెచ్ఎంసీ ఇప్పుడు 300 డివిజన్లు అయింది, అంతకుముందు 150 డివిజన్లు ఉంటుండే. 150 డివిజన్ కి ప్రతి డివిజన్ కి 5 to 6 వార్డ్స్ అనే వార్డ్ కమిటీస్ అనేవి సెపరేట్ ఉంటుండే. ప్రతి వార్డ్ కి ఒక వార్డ్ మెంబర్ అనేది ఉంటుండే. గత 5-6 years నుంచి వార్డ్ మెంబర్ అనేటోడు కూడా లేరు అన్నట్టు. ఇట్లా ఇక్కడ ఫైనాన్షియల్ గెయిన్ వల్ల మాత్రమే మనకి వాళ్ళు పెట్టే కండిషన్స్ వల్ల మాత్రం ఒప్పుకోవడం వల్ల ఈ పవర్ అనేది కూడా జిహెచ్ఎంసీ నుంచి వాళ్ళు పెట్టే షరతులకి వాళ్ళు తలగి డెవలప్మెంటల్ వర్క్స్ తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్కింగ్ క్యాపిటల్ కావాలి కాబట్టి వాళ్ళు పెట్టే కండిషన్స్ కి ఓకే అని చెప్పేసి వాళ్ళు పవర్ ని అప్పగించడం జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. థ్యాంక్స్. అయితే ఈ జిహెచ్ఎంసీ విస్తీర్ణం ఇది రాజకీయ దృక్కోణమా లేక ప్రజా ఉద్ధరణమా? కొందరు ఏమంటున్నారంటే ఇది ఓన్లీ రాజకీయ దృక్కోణంగా పనిచేస్తుంది, ప్రజలకు అంటే ఉపయోగపడేది కాదు అనే విధంగా ఉంది. దీనిపైన ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? ఇది నిజంగా రాజకీయ దృక్కోణంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందా?
Shall I start, if you don't mind? Yeah, Mallikarjuna, please carry on. Yeah. Thank you for giving wonderful opportunity. Before starting my representation or anything, as per our constitution, ULBs, urban and mainly the urban and rural అని మనకు టూ స్ట్రక్చర్స్ ఉన్నాయి. 74 ప్రకారము పార్ట్ 9A మున్సిపాలిటీస్ ఉంటాయి. స్టేట్ అండ్ సెంట్రల్ బోత్ విల్ మేనేజ్. అండ్ ఫండ్స్ అన్నారు, ఇప్పుడు వాళ్ళకి వచ్చే ఫండ్స్ ప్రాపర్టీ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది మన సాలరీస్లో డిడక్షన్స్ అవుతాయి. అవి ఎవ్రీ మంత్ నియర్లీ ₹1 నుంచి స్టార్ట్ చేసుకుంటే 50 రూపీస్ వరకు ఎండ్ అవుతుంది అది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు మోస్ట్లీ హోర్డింగ్స్ ఉంటాయి, లైక్ జిహెచ్ఎంసీ సరౌండింగ్లో హోర్డింగ్స్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు. అండ్ ఆల్సో ట్రేడ్ అండ్ లైసెన్స్ ఫీజెస్, హోర్డింగ్స్ అవి వస్తాయి. అండ్ వాటర్ సప్లై ఛార్జెస్ ఉంటాయి, బికాజ్ వీళ్ళకి వచ్చే మెయిన్ సోర్స్ వాటర్ నుంచి వస్తుంది. బట్ దాంట్లో కూడా ఏం జరుగుతున్నాయి చాలా మంది తెలుసు. పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి, మార్కెట్ ఫీజెస్ ఉంటాయి, అండ్ ఓన్ ల్యాండ్ ఉంటుంది. ఎస్పెషల్గా జిహెచ్ఎంసీ అని వాళ్ళు అటానమస్ బాడీ అని పెట్టుకున్నారా, వేరే వేరే డిఫరెంట్ స్ట్రక్చర్స్లో పెట్టుకున్నారా అంటే ఇది ఎవరి పీరియడ్లో వచ్చింది, వాళ్ళు ఎలా ఆలోచించారు, కాలానుగుణంగా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం జరగడం లేదన్నప్పుడు యాజ్ ఎడ్యుకేటెడ్గా ఇంటెలెక్చువల్స్గా మనం అడగాల్సిన బాధ్యత మనది. సో ఆ ఫండ్ ఎలా వస్తుంది, అది స్టేట్ నుంచి సపరేట్ బడ్జెట్ వస్తుంది, సెంట్రల్ నుంచి సపరేట్ బడ్జెట్ వస్తుంది. 15th కమిషన్ రాహుల్ గారు చెప్పినట్టు 15th కమిషన్ 16th కమిషన్ యాజ్ పర్ ద పాపులేషన్ యుఎల్బీస్ అంటారు. అర్బన్ యుఎల్బీస్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ అని చెప్తారు. ఈ ఎలక్షన్స్ ఎందుకు జరగడం లేదు అనేది అనుకున్నప్పుడు వాళ్ళ హిడెన్ ఎజెండా ఏంటి మనం క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఈ బ్యూరోక్రసీ ఏం చేస్తుంది. బికాస్ బ్యూరోక్రసీ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీ హ్యావ్ ఎ చెక్ పవర్. ఆ చెక్ పవర్ అనేది డెమోక్రటిక్ గా వెళ్ళడం లేదు. ఆ డెమోక్రటిక్ గా వెళ్ళడం లేదు అంటే ఏం చేయాలి, ఇమీడియట్ గా హానరబుల్ హైకోర్టు, స్టేట్లో ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో హానరబుల్ హైకోర్టు దగ్గరికి వెళ్ళాలి, పిల్ వేయాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది వెళ్ళడం లేదు, ఎవ్రీబడి నోస్. బట్ యాజ్ ఎ సిటిజన్ గా వాట్ వీఆర్ డూయింగ్, ఏదైనా సిస్టమ్ ప్రకారం వెళ్ళినప్పుడు జస్ట్ మనం మాట్లాడితే ఇట్స్ నో యూజ్. సో అది ఒకటి ఫండ్. అటానమస్ బాడీస్ అయితే ఇవి సెల్ఫ్ గవర్నెన్స్ యుఎల్బీస్ ఇవి, అండ్ రూరల్ చెప్పినట్టు దానికి ఒకటి స్ట్రక్చర్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యుఎస్కి వెళ్ళడము, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తారు. వాళ్ళకి ఓటు హక్కు ఇక్కడ ఉందా లేదా? ఓటు హక్కు ఉంటే మీరు చూడొచ్చు, రీసెంట్గా జూబ్లీ హిల్స్లో నాట్ ఈవెన్ 45% టర్న్ ఫర్ ఓటింగ్. అది ఏం చేయాలి, హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ డామినేటెడ్ అండ్ హైలీ హ్యావింగ్ ద అమౌంట్స్. సో ఇలాంటి వ్యక్తులు ఓటు హక్కు వేయడం లేదు. వేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది, అది మీరు తెలిసిన చదువుకున్న వ్యక్తి నిద్రపోతున్నాడు అంటే మిగతా వ్యక్తులు కూడా అంత పెద్ద వ్యక్తులు ఓటు వేయడం లేదు. మేము ఎందుకు వేస్తాం? అక్కడ ఉన్న సెలబ్రిటీస్ కూడా దే జస్ట్ టేక్ క్రోర్స్ మనీ ఫర్ క్యాంపెయిన్ ఆఫ్ ద ఓట్స్. ఓటేయండి మీ హక్కును మీరు కాపాడుకోండి అంటారు, వాళ్ళే ఓటు వేయడం లేదు. అది నేమ్ సేక్ అవుతుంది. ఇక్కడ ఎవరిది ఇన్నోసెంట్ పబ్లిక్ సఫర్ అవుతున్నారు. బట్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ మార్కెటింగ్ దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ ఓట్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ దృక్పథం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎప్పుడైతే సిస్టంలోకి వస్తారో, మనం అనుకుంటున్న జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నప్పుడు దాని కమిట్మెంట్గా ఉండాలి, డేర్గా ఉండాలి, ముందరికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఈజ్ నాట్ యాజ్ సచ్ పర్సన్, హీ ఆర్ షీ. దే ఆర్ ఎక్స్పెక్టింగ్, దే హ్యావ్ ఎ హిడెన్ అజెండాస్. మనం ఎవ్రీ టైం మనము పీఠిక మనం చదువుతున్నాం. ఆ పీఠిక ఎవరు చదువుతున్నారు? దే ఆర్ నాట్ రీడింగ్ ఇట్, దే ఆర్ నాట్ ఎంబైబింగ్ ఇట్, దే ఆర్ నాట్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. ఆ రోజు మాత్రమే తీసుకుంటున్నారు, మిగతా రోజులు అదేదో నేను ఆ రోజు ఇది చదివానని చెప్పేసి, నేను ఎవరిని అనడం లేదు, ఇంక్లూడింగ్ అస్ ఐఎమ్ టెల్లింగ్. ఎంతవరకు జరిగిన తప్పిదాల గురించి మనము ఇంకా మాట్లాడితే ఇట్స్ నో యూస్. సో పొలిటికల్గా ఏం చేస్తారంటే, ఇది రాజకీయంగా ఈ ఎలక్షన్స్ జరిగితే రేపు పొద్దున నాకు నెగిటివిటీ వస్తున్నది ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా వీళ్ళు చేసిన కొన్ని ఉన్నాయి, డ్రాగ్ చేస్తూ ఉంటారు. బట్ అల్టిమేట్గా ఇప్పుడు మీరు అన్న త్రీ స్ట్రక్చర్స్ మున్సిపాలిటీస్, ఆ అమౌంట్ అయితే జిహెచ్ఎంసీ దగ్గర చాలా అమౌంట్ ఉంది. బట్ ఈ అమౌంట్ అనేది ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇంకోటి మీరు అన్నట్టు కొన్ని వార్డ్ కమిటీస్ ఉండాలి, వార్డ్ ప్లేసెస్ ఎంటీ ఉంటాయి. 99.99% అవి ఖాళీగానే ఉంటాయి. ఎవరు వెళ్తారంటే ఇక్కడ నేను కోంపల్లిలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 మెంబర్లో 1 or 2 people మాత్రమే ఇక్కడ ఉంటారు. రిమైనింగ్ పీపుల్ ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళను ఐడెంటిఫై చేయాలంటే కూడా మై సన్ ఈజ్ కెనడా ఆర్ యుఎస్ ఆర్ యూకే పోలాండ్ సంథింగ్ ప్లేసెస్ అంటారు. ఇంకోటి లోకల్లో జరగని ఇష్యూస్ ఏంటి, ఎంప్లాయ్మెంట్. అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్లో కూడా ఫండ్స్ మనకు ఫెసిలిటీస్ లేదంటే దెన్ దే విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్స్ ఇన్ విలేజెస్, దే ఆర్ మైగ్రేటింగ్ టు యుఎస్.
అక్కడ కూడా అదే ఇష్యూస్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం సాలిడ్ గా స్ట్రక్చర్స్ గా మనం ఏమి ఇవ్వగలము, యాజ్ ఎ జేఎంఐగా మనం ఏం చెప్పగలము. ఎందుకంటే చాలా మంది చెప్తూనే ఉన్నారు, ఇట్స్ నో యూస్ టు సే అబౌట్ ఎనీబడి. యాజ్ ఎ జేఎంఐ వాట్ వుడ్ బి ద బెస్ట్ సొల్యూషన్ టు గివ్ అవర్ హానర్డ్ కంట్రీ ఆర్ హానర్డ్ జేహెచ్ఎంసీ, అది నేను చెప్పగలను. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు మోర్లు పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి. ప్రాపర్ గా మనం అర్బనైజేషన్ ఎలా చేస్తాం, మన ప్రాపర్ ఛానల్ ఏంటి. మీరు ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పారు నియర్లీ 1 crore పాపులేషన్. 1 crore పాపులేషన్ ఒక్క రోజు ఒక 10 రూపాయలు స్పెండ్ చేస్తే ఎన్ని క్రోర్స్ అవుతుంది అది. ఈ క్రోర్స్ మనీ ఎక్కడికి వెళ్తుంది, హూ ఈస్ టేకింగ్ దట్ మనీ, హూ ఈస్ ఓనర్షిప్ ఫర్ దట్, హూ ఈస్ అకౌంటబిలిటీ ఫర్ ఇట్. ఈవెన్ యూఎస్కి వెళ్ళినా ఇక్కడికి వచ్చినా చాలా ఉన్నాయి ఇవి, బట్ ఎవరు తీసుకుంటారు. ఇప్పుడు ఈవెన్ రేవంత్ గారిని అడిగినా కూడా ఐ నో మెనీ థింగ్స్, బట్ హూ ఈస్ ఇంప్లిమెంటింగ్, హూ ఈస్ డిమాండింగ్, హూ ఈస్ ఆస్కింగ్ టు మీ. నోబడీ ఈస్ ఆస్కింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్ అని చెప్పేసి అలా వెళ్ళిపోతున్నారు. బికాస్ దెర్ ఇస్ నో ప్రాపర్ పర్సన్ ఆర్ ప్లాట్ఫామ్ టు ఆస్క్ ఎనీబడి. ఎవరు అడగకపోతే ఇది ఇలాగే జరుగుతుంది సార్. ఎంతమంది వచ్చినా చాలా మంది వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్తున్నారు. బట్ యాజ్ ఎ జేఎంఏ వాట్ ఈస్ ద బెస్ట్ దట్ వీ కెన్ ఆస్క్, నాట్ డిమాండింగ్, we are seeking the information which is the best to make our urban. సో ఇది నా చిన్న ఇన్ఫర్మేషన్. ఏదన్నా మిస్ప్లేస్ అవుతే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మల్లికార్జున గారు. అయితే ప్రభుత్వం చెప్పొచ్చేది ఏంటి అని అంటే, దీన్ని ఇప్పుడు అందరికీ సిటీ మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఎంతో మంది పాపులేషన్ సిటీకి మైగ్రేట్ అవ్వడం కానీ, సిటీలో పాపులేషన్ పెరగడం కానీ. సో పాపులేషన్ పెరగడం వల్ల సిటీ ఆటోమేటిక్గా సిటీ ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. అంటే గవర్నమెంట్ పెంచకపోయినా కూడా ఇది ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వరకు వచ్చేసింది, వరాల వరకు వచ్చేసింది. ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది కూడా అని అనుకుంటున్నారు. సో సిటీ పెరుగుతుంది కాబట్టి ఒక ప్రాంతం సిటీ మొత్తాన్ని ఒకటే ఏరియాలాగా చేసేసి ఒక ప్రాంతానికి ఒక టైప్ ఆఫ్ పాలన, ఇంకో ప్రాంతానికి ఇంకొక టైప్ ఆఫ్ పాలన ఇవ్వకుండా అందరికీ కామన్ ఓరియంటెడ్గా చేయాలి, ప్రజలకు మంచి సదుపాయాలు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇది ప్రభుత్వం అన్నమాట. దీనివల్ల రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అనే విధంగా ప్రభుత్వం చెప్పదలుచుకుంది. సో ఇది ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? సో దీని గురించి ఎవరైనా మాట్లాడాల్సుకుంటారు? అజెండా రాజకీయ దృక్కోణమా, ప్రజా ఉద్ధరణమా. ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేయడం వల్ల చిన్న చిన్న మున్సిపాలిటీస్ కూడా ఈ కార్పొరేషన్ల పేరుతోని మెర్జ్ చేసేసిండ్రు. ఇప్పుడు డిసెంట్రలైజేషన్ కావాలి, ప్రజాస్వామ్యం అంటే ప్రజలు వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళను ఆ యొక్క లోకల్ బాడీస్ను బలోపేతం చేయాలి, అలాగే గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలి. డిసెంట్రలైజేషన్ అంటే అదే కదా, బలోపేతం చేయకుండా వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలను, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళని చేసుకోనియకుండా వీళ్ళు ఇట్లా మెర్జ్ చేయడం ఏంది కారణం అనేది మన ముందున్నటువంటి సవాలు. మనము దీనికి మీ అభిప్రాయాలు కండెన్స్డ్గా చెప్పండి. థ్యాంక్ యూ. అదే అందరు 2 minutes కంటే ఎక్కువ మాట్లాడకండి, బికాజ్ మళ్ళీ ప్లస్ మాట్లాడిన వాళ్ళు మాట్లాడండి ఇప్పుడు దయచేసి. ఐలేష్ గారు వుడ్ లైక్ టు సే సంథింగ్. అశోక్ బాబు గారు, మీరు ఏదైనా మాట్లాడాల్సుకున్నారు? దీంట్లో నిజంగా ప్రజా ఉద్ధరణ అంటే ప్రజలకు పనికొచ్చే విధంగా ఏం లేదంటారా? మీ అభిప్రాయం తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు యాక్చువల్గా టెక్నికల్గా లేదు, అక్కడ నేను హైదరాబాద్లో నివసిస్తలేను కాబట్టి ఒక సిటిజన్ ఆఫ్ తెలంగాణ మెయిన్గా హైదరాబాద్ను ఎట్లా ఫోకస్ చేస్తున్నారు అంటే ఒక్కొక్క పొలిటికల్ పార్టీ దాన్ని ఏ దృక్కోణంతో చూస్తున్నారో మీ అందరికీ, ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ తెలుసు. తెలిసిన విషయాలనే నేను చెప్దాం అనుకుంటున్నా. ఒకరేమంటారంటే అప్పుడెప్పుడు అంబేద్కర్ గారు ఇది 2nd క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నాడు. లేదు, ఇది యూనియన్ టెరిటరీ చేస్తే తెలుగు వాళ్ళందరికీ ఇదేదో అంటే పీస్ఫుల్ లివింగ్ అవుతుంది అని ఒక ఎజెండా. ఇంకొకటి, ఇది చెన్నై, సౌత్ ఇండియాలో చెన్నై, బెంగళూరును కంటే ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతము. ఇక్కడ మల్టీ కల్చరల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకు సేఫ్టీ పర్పస్లో కానీ, అంటే తెలంగాణ రాష్ట్రము వేరే వాళ్ళ ఫోర్సు ఇక్కడ పడద్దు, రాజకీయ పెత్తనము జరగద్దనే ఒక ఆలోచన. ఇంకపోతే ఇప్పుడు ఓల్డ్ సిటీ, ఇప్పుడు ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న దాన్ని అందులో 3 భాగాలు చెప్పి, అది క్యూరు తర్వాత రేరు అనే దాన్ని తీసుకొచ్చి
షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆ యొక్క ప్రాంతాన్ని మళ్ళీ దేనికి రెసిడెన్షియల్ యూజ్కు చేయడము అనేది ఒకటి. దీంట్లోనే మళ్ళీ సిటీ మొత్తంగా పారుతున్నటువంటి మూసీ రివర్ను ప్రక్షాళన చేస్తామని ఒక ఎజెండా. అంటే ఎంతసేపు అవుట్ సైడ్ నుంచి డెట్స్ తీసుకొచ్చి అప్పుల భారము ప్రజల మీద రుద్దడానికే తప్ప ఒక అంటే ఈ రెండిటికి ఆల్టర్నేటివ్ ఏంటిది? వరంగల్ మీద ఫోకస్ ఎందుకు పెడతలేరు? అదర్ సిటీస్ మీద ఎందుకు పెడతలేరు? ఓన్లీ హైదరాబాద్నే బాగా ఇప్పుడు మెట్రోను విలీనం చేసేసుకున్నారు, గవర్నమెంట్లో పెట్టేసుకున్నారు, ఆర్టీసీని పెట్టేసుకున్నారు. అంటే ఒకప్పుడేమో వేటికి వాటికి కార్పొరేషన్స్ అవి అటానమస్గా పనిచేస్తే మనం గవర్నమెంట్ మీద భారం పడదని అన్న దాని నుంచి మళ్ళీ టేక్ ఓవర్ చేస్తున్నారు. కొన్నిటినేమో మంచిగా రన్ అయిన వాటినేమో డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అవి ప్రైవేట్ పరం చేసిండ్రు. అసలు ఇది రాజ్యాంగంలో చెప్పినటువంటి సోషలిస్ట్ దేశమా? ప్యాటర్న్ ఆఫ్ సొసైటీలో గవర్నెన్స్ నడుస్తుందా? లేదు క్రోనీ క్యాపిటలిజం, క్యాపిటలిస్టులకు వెన్నుదనగా నిలవడానికి ఈ పాలిటిక్స్ను ఒక అంటే డబ్బుమయం చేసి పైసలున్న వాళ్ళే ప్రజాపాలనలో బాగా వాళ్ళు వచ్చే విధంగా తయారు చేస్తున్నారు అనేది మనం ఇందులో పార్టిసిపేట్ అవుతున్నటువంటి మేధావులు ఆలోచించాల్సిందిగా మీ ముందు పెడుతూ, ఇది 100% ఇది రాజకీయ దృక్కోణంతో అంటే గత ప్రభుత్వం ఏం చేసింది దానికి భిన్నంగా మనం వ్యవహారం చేద్దాం అనే దాంతో విస్తరణ కార్యక్రమం. అంటే చిన్న మున్సిపాలిటీస్ అన్నిటినీ కార్పొరేషన్ కింద పెడితే ఇక్కడ లోకల్ పీపుల్కు అటానమీ అనేది లేకుండా పోయిందనేది నా అభిప్రాయము. ఓవర్ టు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు రాహుల్ గారు, శివ గారు. థ్యాంక్ యూ అండి అశోక్ బాబు గారు. అయితే మున్సిపాలిటీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారి వాదన ఎలా ఉంటుందంటే, వాస్తవంగా గవర్నమెంట్ అధికారులు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి మద్దతు చేయడం జరుగుతుంది, మనం చూస్తూనే ఉంటాం. వారు ఏమంటున్నారు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధంగా పరిపాలన కాకుండా అందరికీ మెరుగైన పరిపాలన అందుతుంది, అందరికీ మున్సిపల్ పరంగా సౌకర్యాలు అందగలుగుతాయి అనేలా వారి వర్షం. అయితే ఇది ప్రజలకు ఏ విధంగా ఉందని అంటారు? అయితే కొందరు ఏమంటున్నారు, ఇప్పుడున్న హైదరాబాద్లోనే చాలా వరకు ఇందాక రమేష్ గారు కూడా చెప్పినట్టుగా స్లమ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లోనే డెవలప్మెంట్ ఎక్కువ కాలేదు, అక్కడే ఎక్కువ చేయలేదు, ఇంకా కొత్తగా తీసుకున్న వాటిని ఏం చేస్తారు, ఇది జస్ట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ లో గ్రోత్ కోసము అనేలాగా కొంతమంది అంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? ఎవరైనా మాట్లాడాల్సుకున్నారు? శివ, ఇక్కడ కొన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చా? శివ, మీరు చెప్పినట్టు ఇక్కడ నేను 3 అంశాలు చెప్పాలనుకున్నాను. రాజకీయ దృక్కోణమా, ప్రజా ఉద్ధరణ అంటే ఇది 100% 100% రూపాయలు ఇది రాజకీయ లాభం గురించి పాలకులు చేస్తున్న దుర్మార్గం ఇది. ఎందుకంటే దీనికి నేను 3 చెప్పగలుగుతాను. ఇక్కడ జిహెచ్ఎంసీని విస్తీర్ణ చేసి ఎక్కువ వార్డ్ మెంబర్స్ పెట్టి దాని పాలనా సౌలభ్యం గురించి మ్యానిడేటింగ్ అంటే అడ్మిషన్ ఎక్కువ చేస్తే బాగుండేది. బట్ దీన్ని డివైడ్ చేయడం వల్ల ఏమవుందంటే, ఇంతకుముందు మనకు రాహుల్ గారు చెప్పినట్టు ఇప్పుడు మనకు ఈ 3 భాగాలలో హైదరాబాద్ ఓల్డ్ సిటీది 1 సైడ్, మల్కాజ్గిరి 1 సైడ్, సైదాబాద్ 1 సైడ్ అయినప్పుడు ఇన్కమ్ పరంగా హైదరాబాద్ కమర్షియల్ ఆ ఏరియా చాలా రిచెస్ట్ ప్లేస్ గా ఉంది. ఇప్పుడు మల్కాజ్గిరి మున్సిపల్ ఏరియా ఇక్కడ చూసుకుంటే మోస్ట్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్, అంటే గ్రామాలకు సంబంధించిన వాతావరణము, డెవలప్మెంట్ ఎక్కువ లేకుండా ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ అసమానతలు పెరిగిపోతాయి. సో మరి అది ప్రభుత్వాల దృష్టిలో మరి ఏ రకంగా వాళ్ళు పాలసీ చేశారన్నది కూడా ఇప్పటికీ ప్రజలకు తెలియదు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు మల్కాజ్గిరి మల్కాజ్గిరి మున్సిపల్ ఏరియాలోనే ఉంటున్నాను నేను. బట్ ఇక్కడ చూసింది ఇక్కడ ప్రజాభిప్రాయం సేకరణ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, ఓన్లీ రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళ పార్టీల రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం కొరకే ఈ జిహెచ్ఎంసీని డివైడ్ చేసినట్టుగా నేను చూస్తున్నాను. అంటే వివిధ పార్టీలో ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్న నిరుద్యోగ రాజకీయాల లీడర్లు వాళ్ళకి ఎలాంటి ఉద్యోగం లేకుండా, అంటే వాళ్ళకి ఎలాంటి పదవులు లేకుండా ఉండిపోయారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పదవులు, అంటే ఎక్కువ స్థానాలు లేకపోతే ఎక్కువ అవకాశాలు కల్పించడానికి, వాళ్ళను రాజకీయాలలో జీవంగా ఉంచడానికి
రాజకీయ పార్టీలు చేస్తున్న ఎత్తుగడగా చూస్తే తప్ప ఇది ప్రజలను ఉద్ధరించడానికి లేకపోతే ప్రజల జీవితాలలో మార్పు ఇవ్వడానికి తీసుకొచ్చిన ఆ, అంశంగా నేనైతే భావించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజాభిప్రాయమే లేదు, ప్రజలను ఎక్కడ అడిగింది లేదు. జస్ట్ ఆ వివిధ పార్టీలలో ఉన్న రాజకీయ నాయకులను పిలిచి ఇక్కడ మీకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఎంతవరకు చేయాలి, ఏ ఏరియా కలపాలి అనే ఒక అక్కడ వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారే తప్ప ఇక్కడ ప్రజలకు ఎంతవరకు వాళ్ళు విల్లింగ్ ఉన్నారు లేరు, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు చేయాలనుకుంటున్నారు మాత్రం ఎక్కడ ప్రజా సంఘాల నుంచి కానీ లేకపోతే ప్రజల తరపు నుంచి కానీ ఎక్కడ వాళ్ళు మీటింగ్లు పెట్టి లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు సేకరణ చేసినట్టు మాత్రం ఎక్కడా లేదు. ఇది ఒక దారుణం. ఇంకోటి, ఈ 3 భాగాలు చేసి దానివల్ల రాష్ట్రానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ, అంటే రాష్ట్రంలో ఈ జిహెచ్ఎంసీ ఏరియా ఉన్న ప్రజలకు కానీ ఏ రకంగా లాభం పొందుతారో అనేది కూడా క్లియర్గా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లేరు. సో దీన్ని ఎవరి ప్రయోజనం గురించి చేస్తున్నారు అనే ఒక కోణంలో చూస్తే మాత్రం క్లియర్గా ఓపెన్ గా చెప్పగలుగుతాను నేను, ఇది రాజకీయ లబ్ధి కొరసే, రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం గురించే జిహెచ్ఎంసీని 3 భాగాలు చేశారు అనేది నేను దృఢంగా స్పష్టంగా చెప్పగలుగుతాను. ఇప్పుడు మల్కాజ్గిరిలో కలిపిన కొన్ని ప్రాంతాలు మొన్నటి వరకు రూరల్ గ్రామాలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీలో కలిపారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ పాలసీల ప్రకారం గ్రామాలలో ఉన్న వాళ్ళకి రకరకాల పన్నులు పెరుగుతున్నాయి, అక్కడ సదుపాయం లేదు. బట్ జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారము ట్యాక్సీ కట్టాలి కదా. గ్రామంలో ఉన్న ట్యాక్సీ వేరు, జిహెచ్ఎంసీ ట్యాక్సీ వేరు. మరి జిహెచ్ఎంసీలో ఉన్న ఫెసిలిటీ కల్పించినప్పుడు గ్రామంలో ఉన్న ప్రజలకు అక్కడ ఉన్న ట్యాక్సీలు ఎట్లా కట్టాలి? ఇప్పుడు మనము క్లియర్గా చూసుకుంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడు మల్కాజ్గిరి ఏరియాలో ఉన్న గట్కేసర్ కూడా ఇప్పుడు ఇదే జిహెచ్ఎంసీ వచ్చేసింది. అంటే ఇప్పుడు మన మల్కాజ్గిరి కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు మల్కాజ్గిరి కార్పొరేషన్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ లేవు, కానీ ఇక్కడ ఉన్న ట్యాక్సీ అక్కడ ట్యాక్సీ ఇప్పుడు సేమ్ మళ్ళా. సో ఇది ఎక్కడ వరకు ఇది న్యాయం అనేది ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. మరి ఇది ఎక్కడ ప్రజా సంఘాలు కానీ లేకపోతే వివిధ ప్రజాశ్రేయస్సు కోరుకున్న ఏ సంస్థలు కూడా దీనిపైన పెద్దగా స్పందించినట్టు అనిపించలేదు. మేబీ ఇది వీటిపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది నాకు ముఖ్య ఉద్దేశం. ముమ్మాటికి ఇది రాజకీయ లబ్ధి గురించి చేసిన అంశంగా నేను చూస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. శివ గారు, ఐలేష్ గారు ఒక మంచి పాయింట్ గుర్తు చేశారు. ఇక్కడ ఒక నిమిషం యాడ్ చేస్తే ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద మెంబర్స్ అంటే బేసిక్ వాటర్ మనిషికి, ఒక పౌరునికి కావాల్సినటువంటి బేసిక్ వాటర్నే ఎట్లా మన సంస్థలు, మన ప్రభుత్వాలు చేస్తున్నాయి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సైబరాబాద్నే మనం తీసుకుందాం, హైటెక్ సిటీని తీసుకుందాం. హైటెక్ సిటీలో మొట్టమొదలు 13 గ్రామాలేమో 13 గ్రామాలను తీసుకున్నారు. అది పచ్చగా మంచిగా రైతులు సస్యశ్యామలంగా బతికే మంచి గ్రామాలు, చేపలు కల్తీ లేకుండా ఉండేటి, ఎవరి బతుకులు వాళ్ళు మంచిగా ఉండే గ్రామాలను 13ని తీసుకొని 12 గ్రామాలను హైటెక్ సిటీ చేసిండ్రు. ఒక్క గ్రామం ఏంటంటే అది మాదాపూర్. మీరు చూడండి, మాదాపూర్ అది ఒక స్లమ్ లాగా ఉంటుంది. మీరు మెయిన్ రోడ్ నుంచి పక్కకి వెళ్తే హైటెక్ సిటీలనేమో 24/7 365 days వాటర్ ఇస్తారు. పక్కకే ఉన్నటువంటి మాదాపూర్లో వాళ్ళు ట్యాంకులతో తెప్పించుకోవాలి, ట్యాంకులతో డబ్బులు కట్టి తెప్పించుకోవాలి వాళ్ళు. అంటే ది హైటెక్ సిటీకి మాదాపూర్కు ఒక రోడే వ్యత్యాసం, ఒక రోడే మధ్యలో ఉంటుంది. అంటే డెవలప్మెంట్ అనేది ఒక పక్షపాత ధోరణి, ఒక ఎక్స్ప్లాయిటేటివ్ మెంటాలిటీ, ఒక డిస్క్రిమినేషన్ కనబడుతుంది. అసలు ప్రజాస్వామ్యం అంటేనే డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అందరినీ ఒకేలాగా చూడాలి, అందరికీ ఒకే రకమైనటువంటి వసతులను కల్పించాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీ కిందికి హైటెక్ సిటీ వస్తుంది, అలాగే మాదాపూర్ వస్తుంది. మాదాపూర్లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ ట్యాక్సులు సేమ్ అన్ని కడతారు. మరి ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. అంటే దిస్ ఈస్ డిస్క్రిమినేషన్, ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీస్. అంటే మీరు పాలకులు ప్రజలకు ఏ రకమైనటువంటి వివక్షతో కూడినటువంటి పరిపాలన అందిస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఐలేష్ గారు అన్నప్పుడు ఎన్నో గ్రామాలను ఇప్పుడు 3 జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేసి గ్రామాలను కూడా ఇందులో విలీనం చేసింది. వాళ్ళకు ట్యాక్స్ బర్డెన్, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రొవిజన్స్ వాళ్ళకి అక్కడ ఉన్నాయా? లేవు కదా. ఇప్పుడు అది మన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లోకి వాళ్ళకు 360 రోజులు 24/7 వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. అంటే సెగ్మెంటెడ్గా వీళ్ళు కొన్ని ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకేమో ఉన్నతమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తూ కొంతమందిని, మెజారిటీని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం. అంటే ఒక బేసిక్ వాటర్ను కూడా మన ప్రభుత్వాలు కల్పిస్తలేవనేది ఇది మనం గమనించవలసినటువంటి విషయం. సో థ్యాంక్ యూ. ఓవర్ టు శివ. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ రమేష్ గారు. నిజంగా చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ మీరు రైజ్ చేశారు.
అయితే నేను అదే అడుగుదాం అనుకున్నాను. అంటే చాలా మంది ప్రజలు కూడా ఏమంటున్నారంటే అసలు ప్రజాభిప్రాయమే తీసుకోలేదు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా మీ అంతటా మీరే ఎందుకు చేశారు? అయితే మన ఓఆర్ఆర్ సరిహద్దులో చూసుకుంటే సిటీలో కూడా చాలా వరకు స్లమ్ ఏరియాసే ఉన్నాయి. సో వీళ్ళు చెప్పేది సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, మనం ఎక్స్పాండ్ చేయాలంటున్నారు. ఒక ఆ పరంగా చూసుకున్నట్లయినా కూడా ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఈ తుర్కెంజాల్ కానీ, ఈ గట్కేసర్ కానీ, బీబీనగర్ కానీ, ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఓఆర్ఆర్ చుట్టుపక్కల నాగరామ్ కూడా కానీ, ఇవన్నీ మనం సాధారణంగా పోయినా కూడా ఒక పేదవాడు, మధ్యతరగతి వాడు బతికే వాళ్ళు ఎలా ఉంటారో వారే ఎక్కువగా నివసిస్తున్నట్టుగా ఉంటాయి. మనం జనరల్ గా చూసినా కూడా పెద్దగా ఏదో రిచ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక గ్రామాలకు కావాల్సిన వస్తువులు కూడా అక్కడ ప్రాపర్ గా దొరకవు. అలాంటి వాటిని సిటీలో కలిపి వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే కొత్తగా వాళ్ళ మీద పన్ను భారం వేస్తున్నారు అనేది ప్రజల యొక్క ఆరోపణ. దీనిపైన ఎవరైనా మాట్లాడదలుచుకున్నారు? ప్రజలు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అసలు ప్రజలు అడగలేదు, ప్రజాస్వామ్య యొక్క విలువల్ని అంతం చేశారని చెప్పేసి చాలా మంది ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజలు కానీ చెప్పుకొచ్చిన మాటలు. సో దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఒక విషయం అందరికి చెప్పాలనుకుంటున్నాను. అయితే అంతకుముందు గ్రామాలుగా ఉండే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి సైబరాబాద్ కానీ, మేడ్చల్, మల్కాజిగిరి కానీ, ఇవన్నీ కూడా అక్కడక్కడ గ్రామాలు ఉండే. గ్రామానికి మధ్యలో పొలిమేర అనేది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల పొలిమేర ఉంటుంది అన్నట్టు. ఒరిజినల్ రెవెన్యూ గ్రామాలు అట్లనే ఉన్నాయి. అయితే డెవలప్మెంట్ ఎట్లా అయితే పొలిమేరల్లో ఉన్నటువంటి గ్రామ శివారులో ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్, తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్, తర్వాత కొన్ని డిస్ప్యూట్ ల్యాండ్స్, ఇవన్నిటిని కూడా గవర్నమెంట్ అక్వైర్ చేసుకొని వివిధ కంపెనీలకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ SEZs అనేవి ఫామ్ చేసి కంపెనీస్ కి ఇచ్చింది అన్నట్టు. కంపెనీస్ కి అట్లనే రియల్ ఎస్టేట్ సంస్థలకి ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ చేపించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి తర్వాత అక్కడ సివిక్ ఫెసిలిటీస్ ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ చేసింది. ఈ రెవెన్యూ విలేజెస్ ఏవైతే ఒరిజినల్ రెవెన్యూ విలేజెస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. డిస్టర్బ్ ఇన్ ద సెన్స్, నా చిన్నప్పుడు నేను నానక్రమ్గూడలో ఉంటాను. అయితే నా చిన్నప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉండే అప్పుడు. అయితే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమైంది అంటే నానక్రామ్గూడ అని ఒక 5 years అది స్లమ్ లాగా ఉండే. 5 years షిఫ్ట్ చేసి నానక్రామ్గూడ వాళ్ళని ఒక 5 years షిఫ్ట్ చేసి ఇక్కడ కాలనీస్ కడతాము అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టినారు. ప్రపోజల్ పెడితే మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అపోజ్ చేసినాయి. మేము ఎక్కడ పోము, మా సొంత గ్రామం ఇక్కడనే, మా పాడి పంటలు అన్ని ఇక్కడనే ఉన్నాయి, మా బతుకు తెరువు ఇక్కడనే ఉందని చెప్పేసి వాళ్ళు అపోజ్ చేయడం వల్ల ఆ ప్రపోజల్ అనేది విత్డ్రా అయ్యి ఒరిజినల్ రెవెన్యూ విలేజ్ ని అసలు ప్రభుత్వాలు కానీ లేకపోతే GHMC అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా జస్ట్ ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ రోడ్డు వేయడము, అక్కడ నల్లా కనెక్షన్ ఇవ్వడము, అక్కడ స్ట్రీట్ లైట్ ఇవ్వడం, ఈ మాత్రం వరకే ఉంది. కానీ అక్కడ మొత్తం స్లమ్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఏదైనా చేసి శివారు ఎట్లా అయితే డెవలప్ అవుతుంది, హై రైజ్ అపార్ట్మెంట్స్ శివారు ఎట్లయితుందో, అవుటర్ రింగ్ రోడ్ ఎట్లయితే వచ్చిందో అట్లాంటి 4 lane రోడ్స్ కానీ గ్రామాల్లో ఇవ్వడం కానీ వీటి గురించి డిస్టర్బ్ చేయలేదు అన్నట్టు. ఇది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నా విషయంలో ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల కంటే కూడా GHMCలో ఒక్కొక్క డివిజన్ చాలా పెద్దది. ఇప్పుడు నాకు తెలిసి గచ్చిబౌలి డివిజన్ దాదాపు 90,000 ఓట్లు ఉంటాయి. గచ్చిబౌలి డివిజన్ ఒకప్పటి గచ్చిబౌలి డివిజన్ డివైడ్ కాకముందు గచ్చిబౌలి డివిజన్ ఇప్పుడు 2 డివిజన్ అయింది. 2 డివిజన్లు అందులో 3 డివిజన్లు అయింది. 3 డివిజన్లో కొంత భాగాన్ని వేరే మున్సిపాలిటీకి, కోకాపేట మున్సిపాలిటీ కలిపినారు. అయితే 2 డివిజన్లు అయింది. 2 డివిజన్లు 90,000 ఓట్లని 36,000 ఇప్పుడు గచ్చిబౌలి డివిజన్ ఒరిజినల్ ఇప్పుడు డివైడ్ అయిన గచ్చిబౌలి డివిజన్ 36,000 ఓట్లు, తర్వాత నల్లగండ్ల అనేది 40,000 ఓట్లు ఉంది. అయితే నేనేమనుకుంటున్నానంటే ఇది ఒక రకమైన డీసెంట్రలైజేషన్ అని అనుకుంటున్నాను నేనైతే. అయితే రాజకీయంగా ఏ పార్టీ అయినా కానీ రాజకీయంగా ఎంతో కొంత వాళ్ళకి ఫెసిలిటేషన్ ఉండాలి, ప్రతి డిసిజన్ ఎనగాలి అనుకుంటది. కాబట్టి ఇది ఒక రకంగా వారికి రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా ఇది డీసెంట్రలైజేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే క్విక్ యాక్సెస్ టు ద కార్పొరేటర్స్, వార్డ్ మెంబర్స్ కానీ లేకపోతే కార్పొరేటర్స్ కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కి కానీ క్విక్ యాక్సెస్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఓవర్ టు శివ. ఇక్కడ బాలు గారు మీరు చెప్పిన అంశానికి మీరు గచ్చిబౌలి అనేది ఆల్రెడీ GHMCలో ఉన్న దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేయడం దట్స్ ఓకే. కానీ లేని గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్ ఈ GHMCలో కలపడం ఏంది? GHMCని 3 ముక్కలు చేసి లేని గ్రామాలను కూడా ఇలా కలపడం ఏంది? అసలు ఆర్గనైజేషన్కు ఆర్గానిక్ అర్బనైజేషన్ జరగడం లేదనేది మనం ఎన్నో రీసెర్చ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. డిసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ చేయక ఇంతకుముందు అశోక్ బాబు గారు చెప్పినట్టుగా హైదరాబాద్ చుట్టూ ఎందుకు చేస్తున్నారు? వరంగల్ ఉన్నది, జనగామ ఉన్నది, ఖమ్మం ఉన్నది, ఇట్లా రకరకాల ప్లేస్లో ఇప్పుడు మీరు మ్యాచ్యూర్డ్ డెమోక్రటిక్ డెవలప్డ్ కంట్రీస్ని చూస్తే మీకు ఏ దూరం పోయినా అని ఈక్విటబుల్ డెవలప్మెంట్ కనపడుతుంది. మన దేశంలో రీజనల్ ఇంబ్యాలెన్సెస్ చేస్తున్నారు కదా. ఒక్కటే ఏరియాలో ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు డిసెంట్రలైజ్ చేయాలి కదా. ప్రతి సిటీని ఒక హబ్గా ఎందుకు చేయడం లేదు? ప్రతి డిస్ట్రిక్ట్ను ఎందుకు డెవలప్ చేయాలి? ఎక్కడ ప్రజలు అనాదిగా నివసిస్తున్నారో అక్కడనే అవకాశాలు కల్పించాలి కదా. గ్రామాలను ఖాళీ చేసిపోయేటువంటి పాలసీస్ అసలు మోడల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అని మన వాదన. ఇక్కడ ద డెవలప్మెంట్ మోడల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్.
వీళ్ళు ఇప్పుడు బాలు గారు మీరు అన్నట్టుగా ఏదైతే గచ్చిబౌలిని చేయడంలో మనం తప్పుపట్టడం లేదు, కానీ లేని గ్రామాలను ఇళ్ళకి ఇన్కార్పొరేట్ చేసి మరింత అర్బనైజేషన్ చేయడము, అక్కడ రియల్ ఎస్టేట్గా ఇంకా చేయడము ఒక విధంగా మనం చెప్పాలి అని అంటే వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు ఫ్యూచర్ సిటీ అని, ఆ సిటీ అని, సిటీ అని ముందే ఆడున్నటువంటి అన్నిటిని కొని ఈ పొలిటికల్ కరప్షన్. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పింది సభలో, రాజకీయ కరప్షనే మన దేశానికి పెద్ద సవాలు అని చెప్పింది. అంటే భారతదేశ ప్రెసిడెంట్ పార్లమెంట్లో 2 సభలను ఉద్దేశిస్తూ చెప్పింది. అంటే వీళ్ళు ముందే అన్ని కొల్లగొట్టి దూరం ఉన్నటువంటి ప్లేస్లలో ఎకరాలు వీళ్ళు కొని తక్కువ రేటుకు ఆడ వ్యాపారం, ఒక ఫ్యూచర్ సిటీ చేస్తాం, ఆ సిటీ చేస్తాం. డిసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఎక్కడనేది, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఎందుకు పెరుగుతున్నాయి? 80 సంవత్సరాలుగా ఎంతో మంది మేధావులు మొత్తుకుంటూనే ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరినీ మనం తీసుకొచ్చి క్యాబినెట్లో పెడితే వాళ్ళు అట్లనే చెప్తారు కదా. సో మనము ద డెవలప్మెంట్ మోడలే దాని మీద ప్రశ్న చేయాలి మనం అనేది నా అభిప్రాయము. ఓవర్ టు మెంబర్స్. శ్రీకాంత్ గారు మాట్లాడతారట. ప్లీజ్ మాట్లాడండి. అందరికి నమస్కారం అండి. ఇక్కడ రాజకీయ దృక్కోణము ప్రజానికానికి ఉద్ధరణ అనేటప్పుడు రాజకీయ కోణమే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయంగానే వాళ్ళు లబ్ధి పొందడానికి, వాళ్ళ రియల్ ఎస్టేట్ల వల్ల లాభం పొందడానికి ఎక్కువగా చేస్తుంటారు. ఇంకొకటి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే విస్తరణ వేరే, వికేంద్రీకరణ వేరే అండి. ఈ 2 పదాలకు మనం కొంచెం డిఫరెన్స్ ఉంది. విస్తరణ అంటే ఎక్స్పాన్షన్. ఇది వికేంద్రీకరణ వేరే, విస్తరణ వేరే. ఎందుకంటే విస్తరణ అని అంటే ఉన్నదాన్నే ఇంకా ఎక్స్పాండ్ చేయడం. వికేంద్రీకరణ అంటే ఉన్నదాన్ని విడివిడిగా ఎక్స్పాండ్ చేయడం. వికేంద్రీకరణ అంటే గ్రామాలకు, మండలాలకు, జిల్లాలకు అభివృద్ధిని లేకుంటే అధికారాలను వికేంద్రీకరణ చేసి వాటిని డెవలప్ చేయడం. ఇది విస్తరణ అంటే ఇంకా ఉన్న హైదరాబాద్ని ఇంకా గ్రామాలను అన్నిటినీ దీంట్లో కలుపుకొని గ్రామాలను నాశనం చేయడం, గ్రామాల హక్కులను, గ్రామాల సార్వభౌమత్వాన్ని నాశనం చేయడం, ఇది జరుగుతుందండి. అట్లాగే ఇంతకుముందు ఐలేష్ గారు చెప్పినట్టు పన్నులు పెరుగుతాయి వాళ్ళ గ్రామాలకు. ఇంకోటి జిహెచ్ఎంసీ పేరు మీద ట్యాక్సులు పెరుగుతాయి. అట్లా గ్రామాలను నాశనం చేస్తారు. ఇది కాదు మనకు విస్తరణ కావాల్సింది, వికేంద్రీకరణ జరగాలి. వీళ్ళు చేస్తున్నది విస్తరణ అనేది కరెక్ట్ కాదు, వికేంద్రీకరణ జరగాలనేది నా పాయింట్ అండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? లెట్ us స్టిక్ టు ది టాపిక్. శ్రీకాంత్ గారు స్ట్రేట్ గా చెప్పాడు, చాలా సంతోషం. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? సార్ నేను అనంతరావు మాట్లాడతాను. చెప్పండి సార్. ఇప్పుడు ఈ మన యొక్క జిహెచ్ఎంసీని డివిజన్ చేయడము అంటే దాన్ని సార్ అన్నట్టుగా ఇప్పుడు దాన్ని కేంద్రీకరించడము, ఎక్స్పాన్షన్ చేయడం అనేది చాలా మంచి పనే. కాకపోతే అందులో ఒక చిన్న లాజిక్ ని వాళ్ళు మిస్ చేసింది ఏంటంటే గ్రామ పంచాయతీలను లోపలికి విలీనం చేసేసి గ్రామాలకు ఉన్న హక్కులను, గ్రామాలకు ఉన్న పవర్స్ ని తగ్గించేసిండ్రు. దానివల్ల ఏంటంటే మొత్తం అంత మున్సిపాలిటీలోకి పవర్స్ వచ్చేసి ఆ చిన్న విలేజెస్ కి డెవలప్మెంట్ అనేది చాలా వరకు ఆగిపోతాయి. సో వాళ్ళకి రెవెన్యూ జనరేషన్ అవుతుంది. దేని ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు. వాళ్ళ ల్యాండ్స్ కి వాళ్ళ చుట్టుపక్కల కొనుక్కున్న ఎవరైతే రాజకీయ పొలిటికల్ నాయకులు ఉన్నారో వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల యొక్క ల్యాండ్స్ యొక్క వాల్యూని పెంచుకొని సో వాటిని ఎక్స్పాన్షన్ చేసుకోవడం వల్ల మాత్రమే అది పాసిబిలిటీ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ జిహెచ్ఎంసీలో ఉన్న అధికారులు అంటే లోకల్లో కొంతమంది జీవితకాలం ఇక నా పవర్ అంతా నా చేతిలోనే ఉంది సో అనుకున్న వాళ్ళందరికీ ఆ అధికారాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో దాన్ని వీళ్ళు ఎక్స్పాన్షన్ అనేది ప్రపోజ్ చేశారు. దాంతోపాటు ప్రతి ఒక రాజకీయ నాయకుడికి ఒక టార్గెట్ ఉంటుంది. సో మనకు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏంటంటే హైటెక్ సిటీని డెవలప్ చేశానన్నట్టు ఒక ప్రాంతానికి కొంత ఏరియాని తీసుకొని అతను తనకున్న జనాలకు, తన బ్యాక్గ్రౌండ్ ఉన్న జనాలంతా ఒక ఏరియాలో ఉన్నారు, ఆ ఏరియాని డెవలప్ చేసుకున్నారు. ఆ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కోకాపేటకు వెళ్ళారు. కోకాపేటలో చుట్టుపక్కల ల్యాండ్స్, తర్వాత శంషాబాద్ ల్యాండ్స్, ఆ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఆయన గ్రాబింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆయన ఆ ఏరియాను ఫోకస్ చేసేసిండు. తర్వాత ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కొత్త రూల్స్, తన ఏరియాని మొత్తం ఆధీనం, తన యొక్క డెవలప్మెంట్ చేసుకోవాలి, తన చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ వాల్యూస్ ని పెంచాలి. సో అందుకోసం ఏం చేయాలి, మొత్తం జిహెచ్ఎంసీని ఎక్స్పాన్షన్ చేస్తే ఆ ఎక్స్పాన్స్ లో మనం ప్రజెంట్ గా ఉన్న
ఇంత ముందు ఉన్నప్పుడు IRR ఇన్నర్ రింగ్ రోడ్ అని ఉండేది. అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ప్రపోజ్ చేసి రాజశేఖర రెడ్డి దాన్ని డెవలప్ చేసి తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ని ప్రపోజ్ చేసి డెవలప్ చేసి రోడ్ వేసిండ్రు. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, RRR అని కొత్త పేరు పెట్టేసి ఆ ల్యాండ్ ఉన్న ఏరియాస్ అన్నింటినీ కూడా ఇందులో కలిపేస్తే ఈ మొత్తం ఏరియా అనేది రేపు రెవెన్యూ జనరేషన్ అవుతుంది. అది ఒక రకంగా అది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ యొక్క ప్లాన్ అన్నమాట. సో ఎక్కువ డెవలప్మెంట్ ని చూపించి ఆ ల్యాండ్ ని మన ఇక్కడ సిటీలో ఉన్న ల్యాండ్ ని ఇవ్వడానికి లేదు. ఆల్రెడీ గవర్నమెంట్స్ చాలా ఏరియాస్ దీన్ని తాకట్టు పెట్టేసింది. ఇక వీళ్ళకు ల్యాండ్స్ డబ్బులు వరల్డ్ బ్యాంక్ ని చూపించడానికి ల్యాండ్ లేదు. సో అందుకని ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్స్పాన్షన్ చూపించేసి ఇది హైదరాబాద్ సిటీలో ఏరియానే ఉంది, సో కాబట్టి దీన్ని మీరు మా ఈ ఏరియా మొత్తాన్ని మీరు వరల్డ్ బ్యాంక్ మీకు మేము దీన్ని డెవలప్ చేస్తున్నాం, దాన్ని మీకు కొంత లీజుగో దానికి తాకట్టు పెట్టుకోవడానికో పనికొస్తుంది. అందుకోసం ఈ ఎక్స్పాన్షన్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సిటీస్ కి మనకి ఎక్స్పాన్షన్ జరుగుతుంది అంటే అదంతా వరల్డ్ బ్యాంక్ ప్రపోజల్స్ ప్రకారమే జరుగుతాయి. సో దానికి కావాల్సిన ల్యాండ్ ని చూపించుకోవాలి వీళ్ళు. సో ఆ డబ్బుని రిలీజ్ చేసుకోవాలి. ఒక డెవలప్మెంట్ ఇందాక ఒక సార్ అన్నారు, మూసీ నదిని డెవలప్మెంట్ చేయాలంటే అయితే మన ప్రజెంట్ గా సీఎం ఎందుకు చేయాలి అంటే అది మున్సిపాలిటీ ఇప్పుడు జిహెచ్ఎంసీకి క్యాపబుల్ బడ్జెట్ కాదు, అది బేరబుల్ క్యాపిటల్ కాదు. కాబట్టి ఏం చేసిందంటే ఒక స్టేట్ యూనిట్ గా తీసుకొని దాని డెవలప్మెంట్ గా నేను దానికి అథారిటీ నేను తీసుకొని దాన్ని డెవలప్మెంట్ నేను చేస్తాను. నేను అవసరమైతే నా గవర్నమెంట్ లోంచి డబ్బులు తీసుకొచ్చి దానికి పెట్టి తర్వాత నేను వరల్డ్ బ్యాంక్ నుంచి కొంత పెట్టి అలా కొన్ని కార్పొరేషన్ క్రియేట్ చేసి ఎప్పుడు క్రియేట్ చేస్తారు, ఇప్పుడు ఈ ఏరియాస్ ఏదైతే ఎక్స్పాన్షన్ అవుతుందో ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్ ని వాళ్ళకి చూపిస్తాడు రేపు బ్యాంక్స్ కి. అప్పుడు ఈ లోన్ సరే అని శాంక్షన్ అయ్యి రేపు వీళ్ళ డెవలప్మెంట్ ని సో వాళ్ళకి కావాల్సిన కమిషన్ ని దొబ్బుకోవడానికి ఇవన్నీ ప్రపోజల్స్ అనేది నా ఉద్దేశం సార్. యా, థ్యాంక్ యూ అనంతరం గారు. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? లెట్ us be specific on the agenda. వీళ్ళ విస్తరణ వల్ల అసలు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయా సార్? కాలుష్యాలు తగ్గుతాయా? ప్రజలకు నీటి అవసరాలు అన్నీ అందుతాయా? వీళ్ళ విస్తరణ వల్ల జరగదు. అన్ని ఈ అసలైన జీవన ప్రమాణాలు పెరగాలి కదా, ఈ స్లమ్ ఏరియాస్ పోవాలి కదా, ఈ వలసలు ఆగాలి కదా, ఏ గ్రామానికి ఆ గ్రామం ఎక్కడ వాళ్ళు అక్కడ జీవించడానికి అవకాశాలు కల్పించాలి కదా. మండలాలను డెవలప్ చేయండి, జిల్లాలను డెవలప్ చేయండి. ఎంతసేపు హైదరాబాద్ని సిటీని డెవలప్ చేస్తే విస్తరిస్తే అది ఎట్లా అభివృద్ధికి సంకేతం అవుతుంది అనేది నా ఉద్దేశం అండి. ఇది ఒక్కదాన్నే పూర్వం రాజధాని అంటే రాజులు పరిపాలించడానికి వీలుగా ఉండే పట్టణాన్ని ఎంచుకున్నారు, వాళ్ళు రాజధాని అని పేరు పెట్టుకున్నారు. ఆ రాజధాని కాదు కదా, రాజధాని అంటే పరిపాలనకు సంబంధించిన వ్యవస్థలు మాత్రమే ఉండాలి. ఇలా విద్యను కేంద్రీకృతం చేస్తున్నారు, వైద్యాన్ని కేంద్రీకరిస్తున్నారు, అనేక వ్యవస్థలను పారిశ్రామిక వ్యవస్థలన్నిటినీ కేంద్రీకరిస్తున్నారు. అన్నిటిని తెచ్చి హైదరాబాద్లో పెడితే మన మిగతా జిల్లాలు ఏం కావాలి, మిగతా మండలాలు ఏం కావాలి, మరి గ్రామాల అభివృద్ధి ఏం కావాలి? ఇంకా అన్నిటిని అక్కడే కేంద్రీకరిస్తే ఇంకా గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి అందరూ వలసలు వచ్చి ఆడనే బతుకుతున్నారు. ఆడ బతుకుతే ఇంకా ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయి, కాలుష్యాలు పెరుగుతాయి. అందరినీ రాష్ట్రం మొత్తం తెచ్చి హైదరాబాద్లో కుక్కితే ఇరికిస్తే ఇక అది ఎట్లా తయారవుతుంది? స్లమ్ ఏరియాలనే తయారవుతుంది. ట్రాఫిక్లు కాలుష్యాలు ఈ అనవసరమైనవే పెరుగుతాయి. దాన్ని మూసీ నది రివర్ చేయాలంటే ఈ వలసలు ఆపితే డ్రైనేజీ తగ్గుతుంది, ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది, కాలుష్యాలు తగ్గుతాయి. ఎక్కడ వాళ్ళని అక్కడ విభజించాలి, వికేంద్రీకరణ చేసేయాలి. వలసలు ఆపాలి. ఫస్ట్ వలసలు ఆపితేనే హైదరాబాద్ కానీ హైదరాబాద్ మంచిగా డెవలప్ అనేది లేదు. ఉన్నదాన్ని ఉంచితే చాలు, ఇంకా డెవలప్ చేసేది ఏం లేదు. ఉన్నదాన్ని సహజ స్థితిలో ఉంచి దాన్ని మంచిగా అందరికీ అనుకూలంగా ఉండేటట్టు చేయాలి. అభివృద్ధి అంటే ఇంకా పెద్ద పెద్ద కట్టడాలు కట్టి పెద్ద పెద్ద రాజధానులు కట్టి దాని ప్రజలకు అనువుగా లేకుండా మనం పీల్చడానికి గాలి ఇప్పుడు ఎట్లా ఢిల్లీలో కాలుష్యం వస్తుంది, అందరం అలా వదిలిపెట్టుకోవాలి. దీన్ని కూడా అట్లా తయారు చేస్తారు. ఇంకా హైదరాబాద్ని కూడా అట్లా తయారు చేసి పీల్చలేకుండా గాలిని, వినలేకుండా శబ్దాలు, ట్రాఫిక్ సమస్యలు, తాగలేకుండా నీళ్లను, ఉండలేకుండా ఇంకా అక్కడ వ్యవస్థలను తయారు చేస్తారు. తయారు చేసి మొత్తం సిటీనే నాశనం పట్టిస్తారు. సిటీ డెవలప్మెంట్ అనేది సరైనది కాదు. గ్రామాల డెవలప్మెంట్, మండలాలను, జిల్లాలను ఇట్లా డెవలప్మెంట్ చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. మీరు విస్తరణ చేస్తున్నారు, విస్తరణ అనేది కరెక్ట్ కాదు, వికేంద్రీకరణ అనేది కరెక్ట్ అనేది నా భావన. దానికి అడిషన్గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు మ్యాచ్యూర్డ్ డెవలప్డ్ కంట్రీస్ని చూస్తే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అమెరికానే చూస్తే, నేను చాలా స్టేట్లు తిరిగిన. ఇక్కడ స్టేట్ క్యాపిటల్ ఉంటుంది కదా, ఇప్పుడు మన తెలంగాణకు హైదరాబాద్ ఎట్లా క్యాపిటల్లో ప్రతి స్టేట్ కూడా క్యాపిటల్ ఉంటుంది. నేను క్యాపిటల్కి పోయినప్పుడు అసలు ఇది క్యాపిటలా అని నాకు సందేహం వచ్చేది. క్యాపిటల్ అంటేనే పెద్ద రద్దీ, పెద్ద పెద్ద కట్టడాలు, ఇండస్ట్రీస్ చుట్టూ అన్నీ ఉంటాయి అని అనుకుంటాం కదా మనం మన ఇండియా మోడల్ చూసి. కానీ మనం ఒక క్యాపిటల్ సిటీకి పోయినప్పుడు ఒక ఆశ్చర్యం అవుతుంది, ఇది క్యాపిటల్ సిటీ అని. ఒక మామూలు ఒక మండల స్థాయి లాగా ఉంటుంది అది. అంటే అక్కడ డిస్ట్రిక్ట్ స్టేట్ కోర్ట్స్ ఉంటాయి, అంటే పరిపాలనకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్ అన్నీ ఉంటాయి. పాలక నిర్ణయాలు, లెజిస్లేటివ్ నిర్ణయాలు, ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు జరుగుతుంటాయి అక్కడ.
మిగతాదంతా డిసెంట్రలైజేషన్ అవుతుంది. మీరు ఏ సిటీకి పోయినా కానీ అక్కడ ఇండస్ట్రీ ఉంటుంది, సపరేట్ సెగ్మెంట్స్ ఉంటాయి, బిజినెస్ డెవలప్ అవుతాయి. అంటే సెల్ఫ్ సస్టైన్డ్ ఎకానమీస్ ఇక్కడ డెవలప్ జరుగుతాయి. అంటే వీళ్ళు ఎంత మాత్రమో విదేశాల నుంచి వెళ్ళి, వరల్డ్ బ్యాంక్ నుంచి వెళ్ళి డబ్బులు తేవాలని చూస్తున్నారు తప్ప ప్రజల నుంచి వెళ్ళి ఎకానమీని ఎట్లా డెవలప్ చేయాలి, ఆ రిసోర్సెస్ నుంచి వెళ్ళి మనము సెల్ఫ్గా ఎట్లా డెవలప్ కావాలనేది చూస్తలేరు వీళ్ళు. అంటే ద బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఈస్ డెవలప్మెంట్ మోడల్ ఇట్ సెల్ఫ్. ద అప్రోచ్ అవర్ పొలిటీషియన్స్, అవర్ పాలసీ మేకర్స్ ఆర్ మేకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్ ఫండమెంటల్ ఫ్లా అనేది నా అభిప్రాయం. మీరు ఎంతమంది దీనికి అంగీకరిస్తారేమో కానీ ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఎందుకు ఇంత ఇప్పుడు క్యాపిటల్ సిటీ అయినా కానీ అన్ని అలా అక్కడ ఎందుకు ఉండాలి, అక్కడ ఎందుకు స్లమ్స్ అవుతున్నాయి కదా? దట్స్ ఎ రాంగ్ మోడల్. అసలు ప్రజాస్వామ్యం అంటేనే డిసెంట్రలైజేషన్. ఎక్కడ ప్రజలు బతుకుతున్నారో అంటే పచ్చగా ఉండే గ్రామాలను వీళ్ళు నాశనం చేస్తున్నారు. మీరు దీని మీద రీసెర్చ్ రిపోర్ట్ ఉందండి. నువ్వు ఎక్కడో పూరంబోకు భూములలో ఉన్నోనికి విదేశీ కంపెనీ వాడు ఎవడైనా వస్తే అక్కడ ఆ గుట్ట మీద ఇవ్వచ్చు కదండి. వాడు ఒక ఇల్లు, ఒక భవనం కట్టుకుంటాడు, అక్కడ ఒక డేటా సెంటరో లేకపోతే కొంతమందినో పెట్టుకుంటాడు. వాడు సిటీలోనే ఉండాల్సిన అవసరం ఏంటండి మనకి? పూరంబోకు భూములు ఎన్నో ఉన్నాయి కదా, మంచి ఫర్టైల్ ల్యాండ్స్, మంచి పచ్చగా ఉండేటువంటి గ్రామాలను వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇదివరకు మన హైదరాబాద్ చుట్టూ ఉన్న గ్రామాలు, వాళ్ళ వాటి మీద రీసెర్చ్ రిపోర్ట్స్ ఉన్నాయండి, చదవండి మీరు. పచ్చగా సస్యశ్యామలంగా వాళ్ళు ఎంతో సస్టైన్డ్గా డెవలప్ అయ్యేటువంటి ఆ గ్రామాలను విచ్ఛిన్నం చేసి వాళ్ళందరూ ఇప్పుడు ఏమైంది, ఆడ చేపలు ఇదివరకు మంచిగా పట్టుకుంటారు వాళ్ళు. ఆ యొక్క రిజర్వాయర్స్, ఆ ట్యాంక్స్ అన్నీ కూడా, చెరువులన్నీ కూడా కలుషితమైపోయినాయి ఈ డ్రైనేజ్తోని. ఆడ చేపలు చచ్చిపోతున్నాయి. చేపలతో బతికేటువంటి వాళ్ళు, వాళ్ళ జీవనోపాధి పోయింది. వాళ్ళు ఆటో డ్రైవర్లుగా, ట్యాక్సీ డ్రైవర్లుగా మారిపోయింది. మీరు వాళ్ళు బాగుపడ్డారంటే వాళ్ళు బాగుపడలేదు. ఎవరు ఆ ల్యాండ్స్ అన్ని అక్యుపై చేసిండ్రు అంటే గవర్నమెంట్ అక్యుపై చేసి కార్పొరేషన్స్కు బడా వాళ్లకు దారదత్తం చేసింది. మీరు ఎవడో ఒకడు 500 ఎకరాలు కావాలంటే మనకి 5,000 ఎకరాలు ఇస్తారు వీళ్ళు ఇంటర్నల్గా. మరి ఎవరి ఆస్తులు అవన్నీ? మన జాతి సంపద. అంటే వీళ్ళ మోడల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది. ద మోడల్ ఇట్ సెల్ఫ్ లోపాయకారకంగా. ఇప్పుడు సమాజంలో ఇన్ఈక్వాలిటీస్ ఎందుకు పర్పెచ్యువేట్ అవుతున్నాయి? మీరు రీసెంట్గా మీరు చూడండి, 1% మంది చేతిలో 77% సంపద కాన్సన్ట్రేషన్ అయింది. మీరు అన్ని పాలసీస్ కూడా ఈ అర్బనైజేషన్ అని పేరు ఏదో ఒకటి చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది అని అంటే ఇన్ఈక్వాలిటీస్ పర్పెచ్యువేట్ అవుతున్నది. మిడిల్ క్లాసు డొల్లతనం అవుతుంది. ఇది స్టాటిస్టికల్గా రీసెర్చ్ రిపోర్ట్స్ ఆర్ షోయింగ్ దాట్. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దాట్. ఇక అట్టడుగున్నటువంటి 30% ఏతుందో వాళ్ళు ఇంకింత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. పైకి ఏదో 1% నుంచి వెళ్ళి, ఇప్పుడు 1% ఏమో సూపర్ రిచ్ అయిండు, 1% to 10% ఏంది ఏదో అట్లా తెల్లగా కనబడుతున్నారు వాళ్ళు కనబడుతున్నారు. బట్ మిగతా 90% సంగతి ఏంది? వీళ్ళందరూ డొల్లగా ఉన్నారు, ఒక ర్యాట్ రేస్లో ఉన్నారు అనేది గణాంకాలు చెప్తున్నాయి కదా. అందుకే ద డెవలప్మెంట్ మోడల్ ఇట్ సెల్ఫ్ మనము తప్పుపట్టవలసినటువంటి అవసరం ఉందనేది మీ దృష్టికి పట్టుకొస్తున్నాను. థింక్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ. ఇంకెవరు మాట్లాడతారు బిఫోర్ క్లోజింగ్? విల్ క్లోజ్ ఇన్ 5 minutes. గడప శ్రీనివాస్ గారు, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? గడప శ్రీనివాస్ గారు అని రాజేంద్ర గారు. మీరెవరో ఏదే చెప్పలేకపోతే మనం ఈ మీటింగ్ క్లోజ్ చేద్దామండి. ఈ మీటింగ్కి వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ మీటింగ్ ఎవరైనా మీరు చెప్పడం మర్చిపోతే ఈ మీటింగ్ మా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీరు అక్కడ కామెంట్ రూపంలో కూడా పెట్టవచ్చు. మీ పాయింట్లో వ్యాలిడిటీ కనుకుంటే ఖచ్చితంగా దాన్ని హైలైట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. Thank you all. Bye.